తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమితులైన జంగా కృష్ణమూర్తిని తెనాలిలో పలువురు ఘనంగా సత్కరించారు. ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో జంగా కృష్ణమూర్తిని అభినందించి సత్కరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయాన్ని టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి సోమవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గురించి, అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి మాట్లాడారు. 40 సంవత్సరాల నుండి పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలకు వెన్నుదండుగా నిలిచి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నారని, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు మీద బాగా అభివృద్ధి చెందిందని, అన్నప్రసాదాలు, లడ్లు అన్నీ శుచిగా శుభ్రంగా భక్తులకు అందజేస్తున్నామని తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి దర్శనం ఏర్పాటయ్యే మార్గాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం నాయకులు ఎర్రగుంట మహేష్ బాబు, మల్లెబోయిన కొండా యాదవ్, ఈదర రమేష్ బాబు, మేడూరి భాస్కర్, ఈదర అమరేంద్ర కుమార్, కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి యొక్క ప్రతిష్టను ప్రపంచ నలుమూల దాటడం కోసం తెలుగుదేశం పార్టీ నానాడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించడం జరిగింది. ఈ 40 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అనేకమైన ఆటుపాట్లు ఎదుర్కొంటూ ఒక శత్రు దుర్భిక్షమైనటువంటి పార్టీగా నిర్మాణం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడ్డప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వేడకుండా పనిచేసి కింద పడ్డ మొదలు లేపి ప్రభుత్వాన్ని ఇంకా స్థాపించుకోవడం కోసం కార్యకర్తలు అన్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ కేడర్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎలక్షన్ అప్పుడు ఉపయోగపెట్టుకోవటమే కాకుండా వాటి ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనే కాకుండా కూడా తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీల కుటుంబం, మీరందరూ కూడా కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి సంబంధించి ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బందులని కూడా ఆ కార్యకర్తల ఇబ్బందులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉందనే ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎల్ఐసి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సంబంధించి చేయటం జరిగింది. మరణించినప్పుడు కానివ్వండి, ఏదైనా పార్షల్ దెబ్బలు జరిగినప్పుడు కానీ వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లలు ఎవరన్నా అనాథలు ఉన్నా, పేద వర్గాలకు సంబంధించి ఉన్నా, పార్టీ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కాకుండా పార్టీ పరంగా కూడా అనేకమైన కార్యక్రమాలు, ఉద్యోగం సంబంధించి కానివ్వండి, పిల్లలకు సంబంధించి అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఆదుకోవడం కానీ, స్కూల్కి సంబంధించి కానీ అన్ని విధాలుగా ఒక క్రమశిక్షణ గల పార్టీ, కేడర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దారు. దాని కొనసాగుతున్న క్రమంలోనే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మందికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, ఇప్పుడు రమాడు నాకు తెలిసినంత వరకు 60 నుంచి 65 లక్షల పైసలకు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. కాబట్టి తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి గారు తారక రామారావు యొక్క ఆలోచన విధానాల ప్రకారం ప్రయాణం చేసేటువంటి పార్టీ సభ్యత్వ ప్రమాణంగా దాదాపు 60-65 లక్షల సభ్యత్వం